ఓం ఓం ఓం. వేదాంత బాలబోధములో సాధనా చతుష్టయ సంపత్తి గురించి చెప్పుకుంటున్నాం. అంటే అధికారి లక్షణం. ఈ వేదాంతాన్ని తెలుసుకోవాలంటే కొంత అర్హత ఉండాలి. అవి ఎటువంటి అర్హతలు అని చెప్పుకుంటూ ఈ అర్హతల్లో మొట్టమొదటిది సాధన చతుష్టయ సంపత్తి. ఏంటవి? ఒకటవది వివేకము, రెండవది విరాగము, మూడవది షట్ సంపత్తి, నాలుగవది మూర్ఛుత్వము అని చెప్పుకున్నాము నిన్న. ఇప్పుడు మొదటిది ఏంటంటే వివేకం. అదే నిత్య అనిత్య వస్తు వివేకము అన్నారు దాన్నే. నిత్య అనిత్య వస్తు వివేకం ఏంటండి అంటే ఆత్మ అన్నది నిత్యం, అంటే అవినాశి, ఎప్పుడు కూడా నశించదు. ఇక ఆ ఆత్మ ఎటువంటి క్రియ లేదు, అంటే కదలదు, మార్పు లేదు దానికి. ఆత్మకు మార్పు లేదు, అది అచలం. మరి జగత్తు ఇది అనిత్యం, అంటే వినాశి, నాశనం చెందుతుంది. ఇది మార్పు చెందుతుంది. ఏది? జగత్తు, జీవుడు ఎంత మార్పు చెందుతుంది. ఇలాగా తెలుసుకొని ఏది ఆత్మేమో నిత్యమైంది, సత్యమైంది. ఈ జగత్తు, జీవుడు అనబడే ఇవి సత్యం కాదు, ఇవి నిత్యం కాదు, ఎప్పటికీ మారిపోతూ నశిస్తూ ఉంటాయి అని తెలుసుకొని, ఎట్లా అయితే హంసకి పాలు నీళ్లు కలిపి పెడితే పాలు మాత్రం తీసుకొని నీళ్లను వదిలిపెడుతుందంట, అలాగే సత్యము నిత్యమైనటువంటి ఆత్మను గ్రహించి ఇది ఆత్మ అని తెలుసుకోవాలి. అనిత్యమైనటువంటి దాన్ని ఇదంతా జగత్తు కనుక ఇది సత్యం కాదు, ఈ విధముగా మనసులో నిశ్చయం చేయడమే నిత్య అనిత్య వస్తు వివేకము. ఎట్లాగా చూడండి, లౌకిక వైదిక కర్మసాధ్యం యత్ తత్ సర్వం అనిత్యం, యత్ అకృతకం తదేవ నిత్యం. ఇదండి నిత్య అనిత్య వస్తు వివేకానికి విషయం. ఏంటిది అంటే నిత్య అనిత్య వస్తు వివేకం అంటే ఏంటంటే ఈ లౌకిక వైదిక కర్మలతో సాధింపగలిగినదంతా కూడా అనిత్యము. నువ్వు ఎన్ని లౌకిక కర్మలతో సంపాదిస్తావు? కారు కొనొచ్చు, నువ్వు ఫ్లైట్ విమానమైనా కొనొచ్చు, అలాగే వైదిక కర్మలతో యజ్ఞయాగాదులు చేసి స్వర్గాన్నో వైకుంఠాన్నో కూడా పొందవచ్చు. అయితే అవంతా కూడా లౌకికమైనటివి, వైదిక కర్మలు. దీంతో సాధించేదంతా అనిత్యము. ఏదైతే ప్రయత్నముతో సాధించలేమో, కేవల జ్ఞానంతోనే పొందగలమో అది నిత్యము అని విచారణ చెయ్యాలి. కేవలం జ్ఞానంతో స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే నిత్యము, మిగిలిందంతా అనిత్యము. ఈ విషయంలోనే ఛాందోగ్యోపనిషత్తు ఒక మాట అంటోంది, సత్యదేహ కర్మజితో లోకః క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యజితో లోకః క్షీయతే. ఈ లోకంలో కర్మలతో సంపాదించింది ఏదైనా, నువ్వు కర్మ చేసి సంపాదించావు అని అనుకోవచ్చు, ఏది సంపాదించినా ఆ సంపాదించిన వస్తువైనా నశించిపోతుంది, లేకపోతే సంపాదించేటువంటి నీవు, సంపాదించినటువంటి నీవైనా పోతావు. ఈ రెండిట్లో ఏదైనా పోయేదే. కనుక ఈ లోకంలో ఈ కర్మలతో సంపాదించేది ఏదైనా ఎట్లయితే ఒకనాటికి క్షీణించిపోతుందో అట్లే చూడండి ఛాందోగ్యోపనిషత్తులో చెప్తోంది, పుణ్యజిత లోకః క్షీయతే. నువ్వు పుణ్యము చేసుకొని ఏ పరలోకానికి వెళ్ళినప్పటికీ అది కూడా ఒకనాడు క్షీణించేదే అని చెప్తోందండి వేదం, ఛాందోగ్యోపనిషత్తు. చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, ఏమని? నేను పుణ్యం చేసుకొని ఆయా లోకాలకు పోతానని. మరి శాస్త్రం ఏం చెప్తాను చూడండి, ఉపనిషత్తు శాస్త్రాల్లో కూడా పనిమాలింది కాదు, ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది, నువ్వు పుణ్యం చేసుకొని ఏ లోకాలకు పోయినప్పటికీ అదంతా కూడా నశించిపోయేదే అని.
అంతేకాదండి, ఇంకా బృహదారణ్యకోపనిషత్తు ఒక మాట చెప్తోంది, ప్రాప్యంతం కర్మణస్త్య యత్కించేహ కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరేతి అస్మై లోకాయ కర్మణే అంటోంది బృహదారణ్యకోపనిషత్తు. అంటే ఏంటంట దాని భావము, ఇక్కడ ఆచరించిన కర్మల ఫలం, ఇక్కడ ఏదో చేసావు పుణ్యం ఇవంతా, అక్కడి పోతావు, అక్కడ పరలోకంలో అక్కడ అనుభవించిన తర్వాత ఆ పుణ్యం కాస్త అదే ఇక్కడ ఆచరించిన కర్మల ఫలితం కాస్త ముగిసిపోయి తస్మాత్ లోకాత్ పునః ఏతి అస్మై లోకాయ, అది అక్కడ పుణ్యం అయిపోతానే మళ్ళీ ఆ లోకం నుంచి మళ్ళీ ఈ లోకానికి తిరిగి వచ్చేస్తాడు. అదండి, ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా అక్కడ పోయిన తర్వాత ఏదో ఒకనాటికి మళ్ళీ తిరిగి రావలసినదే. అలాగే చూడండి, భగవద్గీతలో 8వ అధ్యాయంలో 16వ శ్లోకంలో కూడా చెప్పబడిందండి, ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరా ఆవృత్తి అర్జున. ఒరే అర్జున, ఆ బ్రహ్మలోకం వెళ్ళినప్పటికీ, ఆ బ్రహ్మలోకం అంటే ఆ బ్రహ్మలోకం అని అన్నాడు అంటే ఏమిటి, బ్రహ్మలోక పర్యంతం అని అర్థం. అంటే బ్రహ్మలోకము స్టార్టింగ్ నుంచి బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఆ లోకం, సాకేతం, ఇట్లాగా ఆ బ్రహ్మలోకాన్ని మొదలైన లోకాలన్నీ ఒకనాటికి ఏం చేయాలి, పోయి పునఃవృత్తి మళ్ళీ తిరిగి వస్తావు అర్జున. ఎందుకు, అవంతా కర్మ చేత సాధించావు కనుక అది అనిత్యము. బ్రహ్మలోక పర్యంతం పోయినా కూడా ఇక్కడ ఆ బ్రహ్మలోకాన్ అనేటప్పటికీ, ఇప్పుడు చిన్న విషయం అండి, ఆమూలాగ్రము అన్నాం అనుకోండి, ఆ మూలాగ్రం అంటే ఏమిటి, ఆ మూలం నుండి మొదలుకొని అగ్రము వరకు, స్టార్టింగ్ వరకు, అంటే ఒక చెట్టు ఉంది, ఆ మూలాగ్రము చేదుగా ఉంటుంది అన్నాం అనుకోండి, ఒక వేప చెట్టు, దానికి మూలం ఏమిటి, వేర్లు, అగ్రము పై నుండేటువంటి రెమ్మలు, ఆకులు, అంటే ఏమిటి అప్పటికి అర్థం, మొత్తం అంతానని అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మలోకము అంటే ఎందుకు చెప్తున్నానంటే, రామానుజులు భగవద్గీతకు భాష్యం రాస్తూ ఆయన చూడండి విచిత్రం, ఇక్కడ ఏమనుంది, ఆ బ్రహ్మలోకాన్ పునరావృతి అర్జున అని కదా ఉంది. దానికి మన అద్వైతంలో కానీ మిగిలిన వాళ్ళంతా ఏం చేశారంటే, అయ్యా బాబు బ్రహ్మలోకాలు మొదలైనవి అన్నీ ఎక్కడికి పోయినా నువ్వు తిరిగి రావాల్సిందే అని అర్థం చెప్పుకుంటే, ఆయన విశిష్టాద్వైతం కదా పాపం, ఆయనకు కొంచెం వైష్ణవ మతం అంటే ఇష్టం కనుక వాళ్ళందరికీ ఆయన ఒక మాట అన్నాడు, బ్రహ్మలోకం పోతే తిరిగి వస్తారు, అదే విష్ణులోకం పోతే తిరిగి రారు. చూడండి ఎట్లా ఉందో వ్యాఖ్యానం. అంటే ఏమిటంట, చూడండి ఆ శ్లోకంలో కావాలంటే ఆ బ్రహ్మలోకం అని ఉంది కానీ విష్ణులోకం అనే మాట ఉన్నదా అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ అనేటప్పటికీ ఆమూలాగ్రం అన్నట్లు, అంతటా అంటే ఏమిటి, ఆ బ్రహ్మలోకం ఒకటని తీసుకోకూడదు. ఆయన రామానుజులు చెప్పినట్లుగా అన్ని లోకాలు కూడా ఆమూలాగ్రం అన్నట్టు, ఇక్కడి నుంచి మొదలుకొని ఆ లోకాల వరకు ఎన్ని లోకాలు ఉన్నాయో ఎక్కడికి పోయినా కూడా తిరిగి రావలసినదే. కాబట్టి ఒక బ్రహ్మలోకం మాత్రమే వస్తారండి, వైకుంఠం పోతే అక్కడ నారాయణ దగ్గర పోతే రారు అంటాడు ఆయన. సరే, ఆయన ఎట్లయినా అనుకొని శాస్త్రం చెప్పిన దాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుందాం. కాబట్టి ఏ లోకానికి పోయినా కూడా సరే, ఆ భగవద్గీత ఒకదాన్ని కాదు కదా ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఛాందోగ్యోపనిషత్తు చెప్పినాం, బృహదారణ్యకోపనిషత్తుని మనం ఉదాహరణగా తీసుకున్నాం. కాబట్టి ఎక్కడికి పోయినా తిరిగి రావాల్సినదే. చూసారండి, కాబట్టి శరీరం వచ్చింది పోక నువ్వు అక్కడెక్కడికి పోయినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఇక ఏమిటి లాభం చెప్పండి? అది ఎప్పుడు మనకు ప్రయోజనం, జనన మరణ రాహిత్యం వస్తేనే ప్రయోజనం. కాబట్టి మనసులో మనం నిశ్చయం చేసుకోవాలంట, ఏమని, ఏది నిత్యమో దాన్ని పొందాలి మనం, అనిత్యమైన దాన్ని పొందితే ఏం ప్రయోజనం? ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సందేహం అండి, ఒక శంక, అంటే ఒక డౌట్. ఏమని, అరే ఈ నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకొని వివేచన చేయడానికి మొదలు పెడుతున్నాం కదా. ఇలా మొదలుపెట్టినప్పటికీ మనకు జగత్తు అంతా కూడా, జగత్తు జీవుడు అంటున్నామే, ఈ ప్రపంచం అంతా
ఇదంతా అనిత్యము, మిథ్య అని తెలిసిపోయింది అనుకోండి. ఇక ఎప్పుడైతే మిథ్య అని తెలిసిపోయిందో ఇక తర్వాత ఇంక సాధనలతో పనే ఉందండి. అసలు ఏ పనైనా ఎందుకు చేయాలి? తెలిసిపోయింది మనకు, ఏది వివేచన చేసాం, అంతా నశిస్తోంది అని తెలిసిపోయింది. నశించినటువంటిది ఏందో ఆత్మ అని తెలిసిపోయిందండి. ఇక తర్వాత సాధనలతో ఎందుకండి పని? ఇంత మళ్ళీ అయిపోయి ఒక దాంతోనే సరిపోయి మళ్ళీ వైరాగ్యం అంట, ముముక్షుత్వం అంట, సమాధి షట్క సంపత్తి ఏంటి, మళ్ళీ గురువు దగ్గరికి పోవడం ఏంటి, ఇంత ఎందుకండి అని ఒక డౌట్ రావచ్చు. దానికి శాస్త్రంలో సమాధానం ఇస్తోందండి. చూడు బాబు, నీవు తెలుసుకున్నావు, ఏదే ఆత్మసత్యం అని తెలుసుకున్నావు, జగత్తు మిథ్య అని తెలుసుకున్నావు. ఎట్లా? నీవు ఈ శాస్త్రం చేత కానీ తర్కం చేత కానీ ఈ జగత్తంతా మిథ్య అని పరోక్షంగా తెలుసుకున్నావు. నీకు ఇంకా దృఢపడలేదు అది. అది నీకు దృఢపడేది మిథ్య అని ఇంకా నీకు తెలియబడలేదు. అది నీకు నేనే నిత్యము, అహం బ్రహ్మ, మిగిలిందంతా మిథ్య, లేదు అసలు ఉన్నది నేనే, ఏకం ఏవా అన్నది నీకు అపరోక్షముగా, దృఢ అపరోక్షముగా తెలిసే ఉంటే తర్వాత సాధనతో పనే లేదు నాయనా. ఈ ఒక్క వివేకంతో నేను గట్టెక్కవచ్చు. అలా ఎప్పుడూ లేదే. అందువల్ల మొదట్లోనైనా సరే ఏది నిత్యము అన్నప్పుడు నిత్యమైన దాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపదలో మొట్టమొదటిగా దీన్ని పేర్కొనడం జరిగింది. అంతేగాని ఇది నెంబర్ 1. కొంతమంది అంటూ ఉంటారు సాధన చతుష్టయ సంపదలో ఒకటవది నిత్య నిష్ట వస్తు వివేకము, రెండవది ఇహాముత్ర ఫలభోగ విరాగమని. అట్లా ఏం లేదు. నాలుగు ఎట్లయినా చెప్పవచ్చు. ఏది ముందు ఏది వెనకలా లేదు. ఎందుకంటే ఆది శంకరులు చూడండి, వివేక చూడమని లాంటి గ్రంథాల్లో ఒకటవది నిత్య వస్తు వివేకం చెప్పాడు, రెండవది వైరాగ్యం చెప్పాడు, ఇహాముత్ర ఫల భోగ విరాగమని. మరి అదే ఆయన అపరోక్షానుభూతి గ్రంథం రాసినాడు శంకరులు. అపరోక్షానుభూతిలో ఒకటవది ఇహాముత్ర ఫల భోగ విరాగం, రెండవది నిత్య నిష్ట వస్తు వివేకం, ఇలా రాశాడండి. కాబట్టి ఏది ముందు ఏది వెనకలా ఏది సరిపోతే అనేది కాదు బాబు. నీకు దృఢపడితే నీకు ఇంక సాధనే పనిలే, కమ్మున కన్ను పూసుకోపో, ఇంటే హాయిగా కూర్చో అని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇది నిత్య వస్తు వివేక లక్షణం. తర్వాత రెండవది వైరాగ్యము. ఇది వైరాగ్యం అంటేనే మనకు కొంచెం ఇప్పుడే ఇది ప్రపంచాన్ని వదిలిపెట్టి పోవాలేమోనని ఏం చెప్పాడు అర్జునుడితో భగవద్గీతలో? అయ్యా చదువుకున్నాం ఇప్పుడే, ఈ బ్రహ్మలోకం మొదలుకొని ఈ సర్వలోకాలు కూడా మళ్ళీ ఏడిపోయినా తిరిగి రావాలి అన్నాడు. కాబట్టి నువ్వు ఏ లోకం పోయినా వేస్తే, ఈ లోకంలో ఉన్నా నీకు సుఖమేమీ లేదు. అందువల్ల ఏం చేయాలి అంటే ఆ పై లోకాలపైన ఆశ పెట్టుకొని ధర్మకార్యాలు, యజ్ఞాలు, యాగాలు, యాత్రలు వాటి విషయం మర్చిపో. ఎందుకు? పైలోకాలు పోతే అదే కదా, నువ్వు చేసే కర్మ వల్ల పైలోకాలు వస్తాయి, చచ్చిపోతానే. మరి ఏం లేదు. ఇహలోకంలో ఏదైనా వస్తాయి, అవి పొందొచ్చు ఇవి పొందొచ్చు అనుకుంటావేమో. ఇహలోక సుఖాలు కూడా అంతే బాబు, కాసేపు దుఃఖము కాసేపు సుఖము. అందువల్ల ఏం చేయాలి? కాకి మలము వలే వీటి పట్ల ఉన్న మోహం ఉందే నీకు, ఆశ, దురాశ, పేరాశ, ఇట్లా వాటన్నిటినీ వదిలిపెట్టాలి. నీకు దోష దృష్టి ఉండాలి. దేని మీద? ఇహలోక సుఖాలపైన, పరలోక భోగాలపైన. దీన్ని మనం వైరాగ్యము అంటున్నామన్నమాట. కాబట్టి దాన్ని వదిలిపెట్టడమే వైరాగ్యము. ఈ వైరాగ్యము చాలా ముఖ్యమైంది. దీన్ని ఇక్కడ బాగా వివరించడం జరిగింది. కాకి మలంతో ఎందుకు పోల్చారయ్యి అంటే, కాకి రెట్ట వేసిందనుకోండి, మనం ఏం చేస్తాం? దానికి బాగా కడుక్కుంటాం, స్నానం చేయాలి కాకి రెట్ట వేస్తే అని పెద్ద ఉంది సంప్రదాయంలో. కాబట్టి ఎంతకు పనికి మాలిందంటే కాకి రెట్ట వేయడం అనేది. కాబట్టి అటువంటివి ఈ ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు అనేటువంటివి. అందువల్ల వీటిపైన నువ్వు పెద్దగా ధ్యాస పెట్టి ఎంత చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కొనసాగిస్తూ దీన్ని ముండక ఉపనిషత్తు చెప్పింది పాప ఒక మాట.
ఏంటని? పరీక్ష లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్య కృతకృతేన. బాబు, ముందుకోపనిషత్తులో చెప్పింది ఏమని అంటే, చూడనైనా ఈ ఇహలోక సుఖాలు కానీ అనుభవాలు ఎన్నో పొందుతూ ఉంటాం కదా, ఇవంతా కూడా పై లోకాలే కూడా ఈ కర్మలతో వస్తున్నాయి ఇవి. కాబట్టి వీటిలతో నీకు ఆనందం లభ్యం కాదు. కాబట్టి నీవు ఏం చేయాలి? నిర్వేదమాయాత్, నిర్వేదం పొందాలి అంటే వైరాగ్యం పొందాలి. నిర్వేదం అంటే ఏంటి ఇది అంటే నిస్పృహ, నిరాశ అంటామే. ఏంది ఈ సుఖాలు, ఏంది బండి, ఏంది మనం ఏదో పొందవలసిన దాన్ని మోక్షాన్ని పొందుదాం అన్నప్పుడు ఇతర వాటిపైన మనసు మళ్ళదు. అది నిర్వేదం అంటే వైరాగ్యం. ఈ వైరాగ్యం మళ్ళీ చెప్పుకుంటే మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి అసలు ఒక్క విషయం? వైరాగ్యం అంటే గడ్డం పెంచుకొని చొక్కాలు పంచెలు తీసి గోచిపాత పెట్టుకొని పోవడమే వైరాగ్యం అనుకుంటే కాలం వచ్చేసింది కనుక అది కాదు. కొంత కోరికల్ని మన పైన మనకుండే వాసనలు అంటామే, బలమైన కోరికలను, వాటిల్ని వదిలిపెట్టడం. అంటే అన్నం నీళ్లు కాదు, బలమైన కోరికలు ఏవి లేకపోతే నేను ఉండలేను అనిపిస్తూ ఉంటుందో అటువంటి వాటిని తగ్గించుకోవడం. ఇది ఇచ్చ లేకుండా ఉండడం. అవే కావాలా నాకు, అవి లేకపోతే పొద్దుపోదు, అది లేకపోతే తినలేను, ఎంత అంటూ ఉంటామో మనం అవి. కాబట్టి విడిచిన ఇచ్ఛకు లేక ఇచ్ఛ లేకుండాటను వైరాగ్యం అన్నారండి. అది కోరిక లేకుండా ఉండడం, అదే వైరాగ్యం అంటే. విరాగస్య భావ వైరాగ్య. రాగము అంటే కోరిక. విరాగస్య భావ, నీకు వాటిపైన కోరిక లేకుండా ఉండాలి. అది ఏది లభ్యమైతే దాంతో అనుభవిస్తూ ఉపరతి అనుకున్నామే, తృప్తిగా జీవించడమే వైరాగ్యం. ఇది మళ్ళీ 4 రకాలండి ఈ వైరాగ్యం. 1 యతమానము, 2వది వ్యతిరేకి, 3 ఏకేంద్రియము, 4 వశీకారము. ఈ 4 రకాలు. సరే, 1, 2 లేకపోయినా గుర్తుపెట్టుకుందాం. యతమాన వైరాగ్యం అంటే ఏంటంటే మంద విరాగం, అంటే కొద్దిపాటి వైరాగ్యం, పెద్దగా లేకున్నా మందము, మధ్యమము, ఉత్తమము అని 3 రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇది మంద వైరాగ్యం, కొద్దిపాటి వైరాగ్యానికి యతమాన వైరాగ్యం అని పేరు. 2వది వ్యతిరేకం అంటే ఏంటంటే, ఇప్పుడు ఓ సత్సంగానికో లేకపోతే కొంత భగవంతుని పట్ల భక్తి కలిగి అక్కడ చెప్తూ వచ్చారు, అయ్యా ఈ చెడు అలవాట్లు ఇవి మంచివి కాదు, మీకు మంచి కర్మలు చేయండి, పుణ్యం చేసుకోండి, ఎంతో మంచిది, చెడు అలవాట్లు మానేయండి అని చెప్తూ వచ్చారనుకో. వాటిని బట్టి ఇప్పుడు చెడుగా ఉన్న వాటిల్ని వదిలిపెడుతూ సద్గుణాలను మనం పెంపొందించుకోవడం అనేది ఏదో అది వ్యతిరేకము. ఇది వ్యతిరేక వైరాగ్యము. ఎందుకు? ఎప్పుడైతే నెగటివ్ థింగ్ పోయినాయో పాజిటివ్గా మనం కొన్ని సాధిస్తూ వస్తే ఇవి ఆటోమేటిక్గా వ్యతిరేకమైపోయి పోతూ వస్తాయి. మనం మంచి గుణాలు పెంచుకుంటూ వస్తే చెడువి పోతూ వస్తాయి. ఇది వ్యతిరేక వైరాగ్యం. తర్వాత 3వది ఏక ఇంద్రియం. అంటే ఈ ఇంద్రియాలను ఉన్నాయే, కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మము, ఇవే కదా బయట ఉండే ప్రపంచాన్ని అంతా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులను మనకు తెచ్చి ఇస్తూ ఉంటాయి. వీటిలను అదుపులో ఉంచుకోవడం అన్నది దీన్నే దమము అంటూ ఉంటాం. శమదమాదులు, శమం అంటేనేమో మనోనిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, నచ్చ చెప్పుకోవడం ఇంద్రియాలకు. ఎందుకు నువ్వు అక్కడికి పోతావు, ఎందుకు అది పనికిమాలింది, దానివల్ల నీకు నష్టమే కానీ ఏమో ఉపయోగకరం కాదు అని ఇంద్రియాలను కట్టుబాటు చేసుకోవడమే ఏక ఇంద్రియం. తర్వాత 4వది వశీకారము. ఇది వశీకారం అంటే వసి ఉంచుకోవడం, మనస్సును అదుపులో పెట్టుకోవడమే వశీకార వైరాగ్యం. అదే దీన్నే శమం అన్నారు. అంటే ఈ మనస్సుకు లోబడే ఉంటాయి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కాబట్టి మనసు ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే, మనస్సును
అదుపులో పెట్టుకున్నప్పుడు ఇంద్రియాలు వాటిచ్చగా అవే వశమైపోతాయి. కాబట్టి ఈ మనస్సును నిగ్రహించుకోవడం అన్నదే వశీకార వైరాగ్యం. ఈ వశీకార వైరాగ్యం మళ్ళీ ఒక 3 రకాలు చెప్పబడిందండి ఈ మనోనిగ్రహాన్ని. ఏంటంటే అవి దీంట్లో మళ్ళీ మందము అంటే కొద్దిగా, రెండవది తీవ్రము, మూడవది తీవ్రతరం. తీవ్రతరం, తీవ్రంగా ఉండడం, తీవ్రతరం అంటే ఇంకా ఎక్కువ తీవ్ర ఉండడం తీవ్రతరము. ఏదో అంటూ ఉంటామే గుడ్, బెటర్, బెస్ట్ అని. అది బెస్ట్ అంటే తీవ్రతరం, బెటర్ అంటే తీవ్రం, గుడ్ అంటే మామూలు, గుడ్ ఫేర్ అంటే మామూలుగా. ఇది మందము, తీవ్రము, తీవ్రతరము. ఇది ఈ మనోనిగ్రహము లేక వశీకార వైరాగ్యానికి ఈ ఒక పేరు. 3 రకాలు. ఈ ఎట్లాగా? ఒకటోది చూడండి, మంద వైరాగ్యం. కొద్దిగా వైరాగ్యం కలిగిందండి, దీన్ని మనం చెప్పుకుంటే శ్మశాన వైరాగ్యం అని కూడా అంటారు దీన్ని. శ్మశానానికి పోయేటప్పుడు మోసుకొని శవాన్ని అందరూ అనుకుంటూ పోతారంట. ఏమని? అయ్యో పాపం చూడు ఎంత కష్టపడి ఏం చేశాడో, అయినా పోతున్నాడు కదా, రేపు మన బతుకు కూడా ఇంతేరా, ఏమి కాబట్టి మనం ఏదో త్వరగా అయినా కూడా ఏదో జ్ఞానాన్ని పొందుదాం అని అనుకుంటూ పోతారంట. అక్కడ పోయిన తర్వాత శవాన్ని పూడ్చడమో కాల్చడమో చేసి స్నానం చేసి తిరిగి వస్తేనే మళ్ళీ యథాగతి అని. దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. లేక ఏమి ఇంకొకటి ప్రసూతి వైరాగ్యం. ఇది ఒకటి ఉంది, ప్రసూతి వైరాగ్యం. అమ్మగారికి 9 నెలలు నిండినాయి, డెలివరీ పెయిన్స్ వచ్చేసాయి. అప్పుడు అనుకుంటుందంటే నొప్పులకు తట్టుకోలేక, ఇక నాకొద్దు పిల్లలు, నేను కనను, నేను నా భర్త దగ్గరికి పోను, నాకు సంతానం వద్దు, ఈ బాధలు నేను భరించలేను దేవుడా అంటుందంట. సరే డెలివరీ అయిపోయింది, 3 నెలలు అవుతానో లేదో మళ్ళీ కడుపు వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ప్రసూతి వైరాగ్యం. ఇది మంద వైరాగ్యం. అంటే ఎలా ఇది? ఇప్పుడు కొడుకు డబ్బులు పోవడము, ఎవరో ఇంట్లో పోవడం, అప్పుడు అనిపిస్తుందంట, చా ఏం సంసారం వల్ల నాన్న ఇది, ఏం బ్రతికిది అనేటువంటిది. ఇది మంద వైరాగ్యం. ఈ తర్వాత రెండవది తీవ్రం. ఇది కొద్దిగా తీవ్రం. ఇది ఎప్పుడంటే కావలసిన భార్య లేకపోతే కొడుకు, ఇది మనకు కావలసిన వాళ్ళు వదిలిపెట్టిపోయినప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటుంది. అబ్బాయి ఎందుకు నేను కొంపలో ఉండేది, ఎవరు సరిగా చూడరు, భార్య పోయినా ఇంకెందుకు అనుకుంటారు. ఇది కొంచెం తీవ్రతరం ఇదండి కావాల్సింది. ఇది ఎట్లా ఏదో పోతే పెంచుకునేది కాదు. ఇది ఏం చేసినా కూడా మళ్ళీ పునరావృత్తి, మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే, మళ్ళీ కష్టాలు పడాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడే గురువుగారి బోధ, శాస్త్రబోధను అనుసరించి ఏ విధంగా నడుచుకోవాలో అలాగా జీవిస్తూ ఉంటే ఈ జన్మలోనే మనం కడతెరే మార్గాన్ని చూసుకోవడం కోసం వదిలిపెట్టడం అన్నది ఉందే, అది అసలైనటువంటి తీవ్రతర వైరాగ్యము. కాబట్టి ఇది ఇన్ని రకాలుగా ఉంటుందండి వైరాగ్యము. ఇప్పుడు ఈ తీవ్రతర వైరాగ్యము ఎప్పుడైతే ఉంటుందో ఇక ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాలు కానీ ఏమీ కాబట్టు. అందువల్ల ఇది ముఖ్యంగా జ్ఞానానికి మంచి సాధన. ఏది? జ్ఞానము ద్వారానే, అంటే నేను పొందదగిన దాన్ని బట్టి వైరాగ్యం రావడం. ఏదో పోతే ఎవరో పోతే ఆ పొందేది అన్నది కాదు. వైరాగ్యాన్ని పొందడం అన్నది కాకుండా తన సాధన కోసం తను తాను మలుచుకోవడం, తాను మంచి జీవితాన్ని గడపడం అనేది ఇక్కడ తీవ్రతర వైరాగ్యం అండి. ఇది వైరాగ్యాన్ని గురించినటువంటి ఈ విషయాన్ని చాలా, అందుకే ఆది శంకర్లు ఏం చేశారంటే వైరాగ్యాన్ని రెండవదిగా తీర్చిదిద్దినాడండి. అపరోక్షానుభూతులైతే అదే కదా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? భగవద్గీత కూడా చెప్పేదండి. ఏహి సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పబడిందండి. ఓ అర్జున, విషయ స్పర్శ వలన కలిగిన భోగాలు అంటే
ఈ కన్ను ఏం చేస్తూ ఉంటుంది? రూపాలు చూసి అన్నీ కావాలంటూ ఉంటుంది. నాలుక ఏం చేస్తుంది? రుచులు చూసి ఏమేమో కోరికలు కోరుతూ ఉంటుంది కదా. ఇలాగే ఉంటాయి ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఆ విషయ స్పర్శతో ఆనందము ఉంది నాకు అనుకుంటూ ఉంటాం. వీటి వల్ల కలిగిన భోగాలు, ఇప్పుడు ఆ శ్లోకంలో తాత్పర్యం, భగవద్గీత శ్లోకానికి, వీటిని ఎట్లున్నాయో తెలిసినా, ఇవి ఆద్యంతవంత, వీటికి ఆది ఉంది, అంతము ఉంది. మంచి చీర తెచ్చాడు, 4 రోజులు భలే ఆనందంగా కట్టింది అమ్మగారు. మళ్ళా ఒక 6 నెలలు పోతానే ఇంకొక చీర వచ్చేసింది అమ్మడానికి తెచ్చే మూట ఆయన. మళ్ళీ తీసుకుంటుంది. ఎందుకని? అది అయిపోయింది, ఆనందం అయిపోయింది, వచ్చింది, ఆనందంగా ఉంది, అయిపోయింది. ఆది అంతాలు ఉంటాయి, ఏ వస్తువుకైనా ఆది అంతములు ఉంటాయి. కాబట్టి ఇహలోక సుఖాలకు కానీ ఈ వచ్చే లభ్యమయ్యే అన్నిటికి కూడా అలాగా పై లోకాల్లో కూడా పోతే మళ్ళీ తిరిగి రావాల్సిందే కదా. ఇవన్నీ ఆది అంతములు ఉంటాయి. కాబట్టి ఎట్లా ఉంటాయి ఆది అంతములు ఉండేది? ఏదైనా సరే దుఃఖహేతువులే, శాశ్వతంగా లేదు కదండి. శాశ్వతంగా ఉంటే అది సుఖహేతువు ఇప్పటికీ. ఇవి ఆది అంతములు కలిగి ఉన్నాయి. కాబట్టి రమతే బుధులు, తెలివైన వాళ్ళు ఇటువంటి విషయ సుఖాలలో రమించరు. అంటే ఏంటి అక్కడ అర్థం? అటువంటి వాళ్ళంతా కూడా బుధులుగా ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు మంచి వైరాగ్యాన్ని పొందుతారు అని చెప్పడం జరిగిందండి. ఈ తర్వాత ఇప్పుడు 1వది నిత్యానిష్ట వస్తు వివేకం అయిపోయింది. 2వది వైరాగ్యం, ఇహలోక సుఖాల పట్లను పరలోక సుఖాల పట్లను వైరాగ్యం విషయం చెప్పుకున్నాం. ఇక 3వది షట్ సంపత్తి, షట్ సంపద, 6 రకాలైన సంపద. అంటే మనం సాధించి పొందుతాం కనుక వీటిలో సంపద అన్నారు. 6 రకాలు. ఇది 3వది. సాధన చతుష్టయ సంపద కదా. సాధనలో ఈ 4టిని మనం సమకూర్చుకోవాలి, అర్హత. ఈ 4 2 చెప్పుకున్నాం. ఇప్పుడు 3వది ఈ షట్ సంపద. ఏంటి 6 అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ లేక విశ్వాసము. ఇవి 6 అండి. 1వది శమము, 2వది దమము, 3వది ఉపరతి, 4వది తితిక్ష, 5వది సమాధానము, 6వది విశ్వాసము. ఈ 6టిని సమాధి షట్క సంపత్తి అన్నారండి. ఒక్కొక్క దాని గురించి చెప్తూ పోతాడు. ఇప్పుడు ఈ 6టిని గురించి సాధనా చతుష్టయ సంపద. శమం అండి, మొట్టమొదటిది శమం. ఈ శమము అంటే ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహము అని చెప్పుకున్నాం ఇంతకుముందే. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే శమం అంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కాదు, మనస్సును నిగ్రహించుకోవడం, మనస్సును అదుపులో ఉంచుకోవడం. మన మనస్సు ఎట్లా ఉంటుందంటే అది ఎప్పుడు సంకల్ప వికల్పాలతోనే ఉంటుందన్నమాట. నాకు ఇది కావాలని కాసేపు అంటూ ఉంటుంది, మళ్ళీ అది పోయిన తర్వాత ఇది బాగాలేదు, అది కావాలి, ఇది కాదు అంటే ఏంటి అర్థం? విషయాల పైన పరుగులు పెడుతూ ఉంటుంది ఎప్పటికి కూడా. ఎప్పుడుకి ఈ విషయ సుఖాలపైనే మనసు పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. విషయ సుఖాలే కావాలి అని. ఇది అటువంటి పరిస్థితుల్లో పోల్చాడండి. ఇక్కడ ఉన్నమత్తమగు మనస్సు అనే ఏనుగంట. ఇది పిచ్చి, మామూలుగా అది పిచ్చిది కానీ అయితే ఏనుగు ఇష్టం వచ్చినట్టు మావటి వాడికి లోను కాకుండా ఇష్టం వచ్చిన చోటికి పరిగెత్తుతూ ఉంటుంది. ఇది మనస్సు. అటువంటి ఏనుగును, మనస్సు అంటే అక్కడ ఏనుగుతో పోల్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మనసును అంటే దోష దృష్టి రూపమగు అంకుశముచే. అదేంటి అంకుశం, ఆ మామటి వాడి చేతిలో ఉంటుందే, అది ఏంటది? దోష దృష్టి అనే అంకుశముతో మనస్సుకు తెలియజేయాలి బాగా. ఓసే మనసా, ఏమి నువ్వు ఇలా పరుగులు పెడుతున్నావు, వద్దు నాయనా. అదే చెప్పాడు ఆయన, రామకృష్ణానంద స్వామి చెప్పాడనమాట. కాముడున్న చోట రాముడు ఉండడంట. కామం అంటే కోరిక, అదే మనస్సు యొక్క కోరిక. ఇది ఉన్నంత వరకు రాముడు అంటే ఆత్మ. రమ్యతే ఇది రామ, రమింపజేసేదేదో అది రామశబ్దం. ఆత్మ తెలియబడదంట. కనుక నీకు పరమాత్మ కావాలనా, ఈ బయట ప్రపంచం కావాలనా అనేటువంటిది నచ్చ చెప్తూ ఇదే దోష దృష్టి. బయట ప్రపంచంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ
అర్థం చేసుకొని మనసుకు నచ్చజెప్తూ వస్తూ ఉండడం అనే అంకుశముతో ఆ ఏనుగు, మనస్సు అనే పిచ్చెక్కిన ఏనుగు, అది ఎలా ఉంది? అది ఆ ఏనుగు విషయ వాసనలతో పిచ్చెక్కింది. దానికి విషయ వాసనలు, అన్నీ వాసనలుగా ఉన్నాయి, ఊరికి మామూలు కోరికలు కాదండి. తెల్లవారు లేచిన నుంచి నిద్రపోయేంత వరకు విషయ వాసనలే మన మనసును లాగుతూ ఉంటాయి. చూడండి ఒక్కసారి, తెల్లవారు లేస్తూనే బెడ్ కాఫీ లేకపోతే నాకు లెట్రిన్ రాదు అంటాడు ఒక ఆయన. అయిపోతూనే సిగరెట్ ముట్టించకపోతే నాకు మలబద్ధకం రాదంటాడు. అయిపోతూనే నాకు నెయ్యితో కారం దోశ మాత్రమే కావాలి. చూడండి ఒక్కొక్కటి. ఉదయాన్నే 7 గంటలకు పేపర్ రాకపోతే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది అంటాడు. తర్వాత అక్కడి నుంచి క్లబ్బు పోకపోతే నాకు ఏమి పొద్దుపోదు అంటాడు. ఇంకా పడుకునేంతవరకు చూడండి ఎలా వాసనలు కూర్చుంటాయో. మామూలు కోరికలు కాదు, వాసనలు. వాటి పట్ల మనసుకు బాగా నచ్చజెప్పాలండి. అది ఇలా నచ్చజెప్పినప్పుడు అవి మనస్సు చలించకుండా ఉండే ఆస్కారం ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఒకటోది అయిపోయింది, శమము. రెండవది దమము. ఇంతకుముందే చెప్పుకున్నామండి. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను మనం వశంలో పెట్టుకోవడం. ఏ ఇంద్రియాలు? ఇవే కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఒక్కొక్క దానికి బయట ఒక్కొక్క వస్తువు ఉంది. బయట శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు 5 ఉన్నాయి. మన దగ్గర ఆ 5ంటిని స్వీకరించడానికి 5 పనిముట్లు ఉన్నాయి. ఇవి ఏదేది ఆ మార్గవందు ప్రీతిగా ఉంటేనే వెళ్తాయి అన్నమాట. ఇవి ఎటువంటివయ్యా అంటే గుర్రాలు లాంటివంట. ఏది ఎట్లా పోతుంది? ఒక్కొక్క గుర్రం, సపోజ్ కన్ను అనే గుర్రం ఉంది, ఇది రూపములు అనే దారిలో ప్రయాణం చేస్తుంది. చెవి అనేది ఉంది, శబ్దములు అనే దారిలో ప్రయాణం చేస్తుంది గుర్రం. నాలుక అనేది ఉంది, రసనం, రుచి అనే దాని మీద ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గుర్రాలంతా వాటి ఇష్టం వచ్చినట్టు పోకుండా ఆయా దారులు బాగలేవు, మీరు పరిగెత్తద్దండి, పరిగెత్తితే తోలే రథంలో కూర్చుండి ఆయన ఉన్నాడే, బుద్ధి బోల పడిపోతుంది రథము అని జాగ్రత్తగా వాటిని గుర్రాలను మెల్లగా నడుపుకొని పోవాలన్నమాట. అది అంటే ఇంద్రియ సుఖాలపైన వ్యామోహముతో పోతే గుర్రాలు కింద పడతాయి, గుర్రాలు నడిపే రథం పడిపోతుంది. రథం అంటే ఈ శరీరం అనుకుందాం, అన్నీ పడిపోతాయి, అంతా కూడా దెబ్బతినిపోతుంది. ఈ 2 అయిపోయినాయండి, శమము, దమము. ఈ తర్వాతది విషయం తర్వాత చూద్దామండి. హరి ఓం తత్సత్.